లాఠీ చార్జ్ చేయించిన తర్వాత మేము రాహుల్ గాంధీ గారికి ట్విట్టర్ చేసినాం, అయ్యా మా దగ్గర బావచ్చి దగ్గరకు వచ్చి బిర్యానీ తిన్నావు, మరి 29 వల్ల నువ్వు రాజ్యాంగం పట్టుకొని రూల్ ఆఫ్ రాజ్యాంగాన్ని పట్టుకొని రాజ్యాంగం రక్షించాలి అని చెప్పి ప్రచారం చేస్తున్నావు కదా, మరి జీవో 29 మీరు అధికారం ఉన్నటువంటి తెలంగాణలో జీవో 29 వల్ల ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని చెప్పి మేము రోడ్ల మీద కూర్చుంటే పోలీసు వాళ్ళు మా మీద కొట్టి కేసులు పెట్టినటువంటి పరిస్థితుల్లో కూడా రాహుల్ గాంధీ గారు స్పందించలేదు. 14 మంది చనిపోయారు. ఇంకా నిరుద్యోగులు కూడా అసలు ఏం చేయాలన్నటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వకుండా పీసీసీ అధ్యక్షుడు గారు 5 ఏళ్లకు సంబంధించి మేము 2 లక్షల ఉద్యోగాలు అన్నాం అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. మేము అడుగుతా ఉన్నాం, నీవు ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఇక్కడికి కదా నువ్వు వచ్చి మాకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం ఏడాది లోపల, యూపీఎస్సీ తరలో జాబ్ క్యాలెండర్ ఇస్తామని అన్నావు, మరి జాబ్ క్యాలెండర్ ఇక్కడ ఉంది, 2 లక్షల ఉద్యోగాలు కాదు కదా, కనీసం ఒక జనరల్ నోటిఫికేషన్ ఇవ్వకుండా ఏ ముఖం పెట్టుకొని తెలంగాణకు వస్తున్నావు. గతం లోపల తెలంగాణ ఉద్యమంలో 1300 మందిని పుట్టలు పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని మేము అధికారంలోకి తీసుకొచ్చిన పాపానికి 14 మందిని పుట్టలు పెట్టుకున్నారు. ఖచ్చితంగా రాహుల్ గాంధీ నిన్ను తెలంగాణ గడ్డ మీద అడుగు పెట్టనీయం. ఖాళీగా ఉన్నటువంటి నోటిఫికేషన్లు అన్నిటిని కూడా భర్తీ చేసిన తర్వాతనే తెలంగాణ గడ్డ మీద అడుగుపెట్టు. రేపు అనుకుంటొచ్చు కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా మాట్లాడే వాళ్ళ మీద కేసులు పెడతాం, వాళ్ళని అరెస్ట్ చేయించిన తర్వాత ఆ రోజు ఆయన ఓడియో థియేటర్కి వచ్చింది కదా భయపడి నారాయణగూడ నుంచి, ఇప్పుడు కూడా నిరుద్యోగులను మాట్లాడటం అరెస్ట్ చేయించి వస్తామని అనుకున్నాడు. ఈ విధంగా ఇట్లా అరెస్ట్ చేసిందంటే నిరుద్యోగులకు సహనం నశిస్తుంది. ఏం చేయాలనో అర్థం కానటువంటి పరిస్థితిలో ఉన్నారు. శ్రీలంక బంగ్లాదేశ్ లాంటి ఉద్యమం రాకనే ముందే రాహుల్ గాంధీ గారు ఇమీడియట్గా నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాతనే తెలంగాణ గడ్డ మీద అడుగు పెట్టాలి.